డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ గ్రాడ్యుయేషనే ఇంతో అంతో మనం ఎన్సీఆర్టీస్ కానివ్వండి, జనరల్గా కొన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందే ప్రిపేర్ అవుతూ న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన మంచిదేనా? అటువంటి పరిస్థితులు ఎవరైతే ఇంకా గ్రాడ్యుయేషన్లోనే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? మేము సివిల్స్ వైపు రావాలి, సివిల్స్ క్రాక్ చేయాలి అనేటువంటి ఆలోచనలతో ఉండే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ సార్? గ్రాడ్యుయేషన్ టైంలోనే మనం ప్రిపరేషన్ కొంత మొదలు పెడితే బాగుంటుంది అనే ఆలోచన మంచిదే అండి. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వచ్చి ఇప్పుడు మీరు ఇందాక క్వశ్చన్కి హ్యుమానిటీస్ నాకు తెలియని సబ్జెక్ట్ కాబట్టి వచ్చి ఇబ్బందులు పడే కంటే గ్రాడ్యుయేషన్ చదువుతున్న టైంలోనే మనం కొంత దీనికి ఫౌండేషన్ లాగా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా మంచి పద్ధతి. అండ్ అలా చేయడం వల్ల మనకి ఈ కోచింగ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి కొంత క్లారిటీతో వస్తాము. సో ఈ న్యూస్ పేపర్ చదవాలా వద్దా లేదా ఎన్సీఆర్టీస్ చదవాలా వద్దా అనే క్వశ్చన్కి ఏంటి అంటే అందరూ చెప్తారు ఎన్సీఆర్టీ చదవాలి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్ చదవాల్సిందే అండ్ ఇట్స్ లైక్ భగవద్గీత అన్నట్టుగా చెప్పేస్తుంటారు. సో మ్యాండేటరీ థింగ్. అయితే అందరూ మిస్ అవుతున్న ఒక చిన్న లైన్ ఏంటి అంటే అసలు ఎన్సీఆర్టీసే ఎందుకు చదవాలి, వై నాట్ అదర్ బుక్స్? న్యూస్ పేపర్ చదవాలి, వై న్యూస్ పేపర్ అనే దగ్గర మిస్ అవుతారు. అందరూ న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి అని చెప్తారు, అందరూ ఎన్సీఆర్టీస్ చదవడం మ్యాండేటరీ అని చెప్తారు. కానీ న్యూస్ పేపర్ ఎందుకు చదవాలి, ఎన్సీఆర్టీ మాత్రమే ఎందుకు చదవాలి, వై నాట్ అదర్స్ అనే దగ్గర చాలామంది మిస్ అవుతుంటారు. ఇక్కడ ఎన్సీఆర్టీస్ మాత్రమే ఎందుకు చదవాలి అని చెప్పడానికి నేను చెప్పేటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది మీ నుంచి ఒక అథెంటిసిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ అథెంటిసిటీ అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఎనీథింగ్ విచ్ ఈస్ పబ్లిష్డ్ బై స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్, బాడీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ వన్ ఆఫ్ దట్ ఎన్సీఆర్టీ అవుతుందండి. అందుకని ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవడం అనేది మ్యాండేటరీగా అవుతుంది. సో ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎంతవరకు గెయిన్ చేసుకోగలుగుతాము అండ్ మన చెప్పే దాంట్లో ఆథెంటిసిటీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఎగ్జామ్ అనేది చాలా ఈజీ అవుతుంది మనకి. అందుకోసము ఎన్సీఆర్టీ అనేది చదవాల్సిన అవసరం ఉంటుంది.